తెలంగాణ సీఎం పర్యటన సందర్భంగా నిర్వహించిన జహీరాబాద్ సభలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. సీఎం తన ప్రసంగంలో పదే పదే జగ్గారెడ్డి పేరును ఉచ్చరించడంతో సభ నుండి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఇక వేదికపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు జ్యోతి ప్రజ్వలన చేశారు. ఆ సమయంలో వెనుక వరుసలో ఉన్న జగ్గారెడ్డిని తన పక్కకు పిలిపించుకున్నారు. ఇద్దరు మాట్లాడుకుంటూ పగలబడి నవ్వుకున్నారు. ఆ తర్వాత సీఎం పక్కనే కూర్చున్న జగ్గారెడ్డి నియోజకవర్గ సమస్యలతో పాటుగా జహీరాబాద్ నిమ్టు భూముల బాధితుల సమస్యలను రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ఇక సీఎం ప్రసంగిస్తున్న సమయంలో జగ్గారెడ్డి పేరు ఎత్తగానే సభికుల నుంచి పెద్ద ఎత్తున రియాక్షన్ వచ్చింది. సభలో ఒక్కసారిగా చప్పట్లు మోగాయి. జగ్గారెడ్డి జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. భూ నిర్వాసితుల సమస్యలను జగ్గారెడ్డి తన దృష్టికి తీసుకొచ్చాడని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు. నిమ్జులో భూములు కోల్పోయిన 5,600 మందికి నిర్వాసితులకు ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇంకా మిగిలిన వాళ్లకు సొంత భూమి ఉంటే వెంటనే ఇల్లు కట్టించుకునేందుకు 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తామని చెప్పారు. నిమ్జులో భూములు కోల్పోయిన కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు అంశంలో జగ్గారెడ్డికి ప్రత్యేకంగా బాధ్యతలు అప్పచెప్తున్నట్లు సీఎం వెల్లడించారు. మాజీ శాసనసభ్యులు మిత్రుడు జగ్గారెడ్డి గారు, చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి గారు, చైర్పర్సన్ గారి తరఫున జగ్గారెడ్డి గారు వచ్చి నాకు ఒక సూచన చేసింది. నేను ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా, ఈ భూములు పోయిన వాళ్లకు మీరు ఇందిరమ్మ ఇల్లు ఇస్తే ఇందిరమ్మ పేరు శాశ్వతంగా గుర్తు పెట్టుకుంటారు, మీరు ప్రకటన చేయాల్సిందే అని జగ్గారెడ్డి గారు వచ్చి నా పక్కన కూర్చొని పంచాయతీ పెట్టింది. మా జగ్గారెడ్డి గారికి ప్రత్యేకమైన బాధ్యత ఇస్తున్నా. ఈ 5,612 కుటుంబాలను అందరినీ పిలిచి జగ్గారెడ్డి గారు మంచి భోజనం పెట్టి వాళ్ళ ఇళ్ల పట్టాలు ఇప్పించే బాధ్యత మా జగ్గారెడ్డి గారి మీద పెడుతున్నా. వారు వచ్చి ప్రత్యేకంగా ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా పిలిచి వాళ్ళకు ఒక మంచి భోజనం పెట్టి